మిత్రులందరికీ నమస్కారం. చాలా ఈరోజు ఆసక్తికరమైన ఆలోచింపజేసే ఒక చర్చ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసిన ప్రొఫెసర్ సింహాద్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా ఈ మధ్యకాలంలో మా దగ్గర ఇక్కడే పక్కన యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది స్కాలర్స్ ఉంటారు, కొంతమంది విద్యార్థులు ఉంటారు, ఈ పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు ఉంటారు. వీళ్ళ ఒక చిన్న చర్చ జరిగింది సార్. ఆ చర్చ మీతో మాట్లాడాలి. మనుషులుగా మనకు కష్టాలు వస్తే దేవుడికి మొక్కుకుంటాం. ఎందుకంటే అంటే చాలా సర్వశక్తి మంతుడు కాబట్టి మనకు న్యాయం చేస్తాడనే ఒక చిన్న కాన్ఫిడెన్స్, ఒక నమ్మకము అని వాళ్ళు అన్నారు. ఓకే, ఆ దేవుడి గుడిలోనే చోరీ జరిగితే ఎవరికి చెప్పాలి అనేది డిబేట్. అది పాపం వాళ్ళు కూడా ఏమీ చెప్పలేక ఒక చిన్న విషయంగా వాళ్ళు ఏం చెప్పారంటే మోడీకి చెప్పాలి అంటే, మళ్ళీ ఆ పిల్లలే మోడీనే గుడి కట్టిండు, మోడీనే ఆయనను ప్రతిష్ఠించిండు, మోడీనే నిర్మించిండు ఆయనను, కాబట్టి మోడీకి చెప్తే దానివల్ల ఉపయోగం లేదు, మోడీ వాడే రాముడు అంటే. సో ఏదేమైనా గుడి అనేది ఒక నైతిక విలువలతో కూడుకుంది, ఒక పవిత్రమైన గుడి. కాబట్టి ఇటువంటి పవిత్రమైన ప్రజలందరూ ఆరాధించే ఆ గుడిని అపవిత్రం చేస్తూ ఉంటే, రాముణ్ణి కూడా అపవిత్రం చేస్తుంటే ఇక ప్రజలకు సెక్యూరిటీ ఏంటి అనేది మన ప్రజల దగ్గర ఒక చర్చ, నిరంతర ప్రక్రియ జరిగే పరిస్థితుల్లో ఇప్పుడు మన పెద్ద ఆయన చెప్పినట్టుగా, ఐలయ్య గారు చెప్పినట్టుగా ఇలా ఏ రాజకీయ పార్టీ చేయలే. మేము సాంస్కృతిక కేంద్రంగా చేయాలంటే ఆ శక్తి సరిపోలే. ఇంతమంది మేము పిలిస్తే ఇంతమంది ప్రొఫెసర్స్ రాలేకపోయేవాళ్ళు. అందుకోసం చర్చ అనేది బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు లెఫ్ట్ పార్టీస్లో ఉన్న అన్ని పార్టీస్ కానీ చేయాలి. మౌనంగా ఉంటున్న పరిస్థితి ఉంది. మరి మేధావులంతా మౌనంగా ఉంటే మరి ఎవరు ప్రశ్నించాలి? పాలకుల దుర్మార్గాలేమో పెరిగిపోతున్న తరుణంలో మరి ఒకరా ఇద్దరా, ఒక రోజా ఇది జరిగింది? ఈ సంఘటన 37 రోజులు ఈ సంఘటన జరిగిందట. 37 రోజులు దొంగతనం, 37 రోజులు కంటిన్యూస్లీ ఎత్తుకపోవడం అనేది గుడిలో. 37 రోజులు ఎట్లా విశ్లేషణ, సీసీటీవీ వాళ్ళ విశ్లేషణలో చెప్పి వాళ్ళంతా మానవహారంగా ఎక్కడ సీసీటీవీ ఉంటుందో అట్లా మనుషులు నిలబడ్డాం. బ్లాక్ స్పాట్స్ అట్లా పెట్టేసి మొత్తం నగలు, సార్ చెప్పిన సిమెంటు సంబంధించిన బంగారము అవి ఎండి 37 రోజులు తరలించకపోయినట్టు. అత్యంత ఇది ఒక వ్యక్తిగతంగా ఎవరో ఒకరిద్దరు చేసింది, మొత్తం వ్యవస్థాకృతం. అక్కడ మొత్తం కలిసి కట్టుగా జరిగిన దోపిడీ. ఇది చాలా పెద్ద దోపిడీ. ఈ దోపిడీ మనం ప్రజలకు ఏడ తెలియజెప్పే పరిస్థితిలో ఉన్నామా? మీడియా మొత్తం, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్న పరిస్థితి ఉంది. ఏ టీవీ ఏది కూడా మనం హాష్ట్యాగ్స్ అని ఏదో పెడుతుంటాం, అవి వాళ్ళ చేతిలోనే ఉండే. ఆల్గారిథమ్స్, సోషల్ మీడియా అవి వాళ్ళ చేతిలోనే ఉండే. కాబట్టి మన పోస్ట్ ఏది కూడా పైకి చేరే పరిస్థితి కానీ, అది వైరల్ అయ్యే పరిస్థితి కానీ లేదు, కనపడట్లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఏఐ కానీ ఏ సోషల్ మీడియా కానీ వైరల్ అయ్యే పరిస్థితి లేదు. మనం దీని మీద మనం ఎంత విశ్లేషణ చెప్తాం, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే మాత్రమే చెప్తున్నది తప్ప అనని ముచ్చటను విశ్లేషించి చెప్పలేకపోతా ఉన్నాం. అంటే ప్రతిదీ వాళ్ళ చేతుల్లో ఉన్న పరిస్థితిలో ఉంది. కాబట్టి చర్చ అనేది ఒక నిరంతర ప్రక్రియ. చర్చ ఆగిపోతే మొత్తం అభివృద్ధి ఆగిపోతుంది, విజ్ఞానం ఆగిపోతుంది, అన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు ఆలోచింపజేసే ఒక మంచి చర్చ జరిగింది. నిజంగా మరి ఇప్పుడు మా వాళ్ళు అంతా వెళ్ళిపోయారు, మరి వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఏం కథ మరి ఐలయ్య గారి దెబ్బకు చూడాలి. అది ఏదేమైనా ఒక మంచి చర్చ జరిగింది సార్. ధన్యవాదాలు.